So what's up you beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ee roju aithe mana rebuilding like bike rebuilding lo vachesi second episode anamata. So basically chaala mandi radiator fans boyi untayi kada. So normal mana R15 ki vachesi company ki vachina fans అనేవి automatic ga like రిలీజ్ పోవడం అయినా లేకపోతే ఫ్యాన్ అనేది స్ట్రక్ అయిపోయి మోటార్ రన్ కాకుండా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు R15M రేడియేటర్ ఫ్యాన్ కాకుండా నార్మల్గా మనకు NS200 ఫ్యాన్ ఉంటుంది తెలుసు కదా. సో బేసికల్గా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్గా అది 12 volts ఇది 12 volts అనమాట. కాకపోతే సైజ్ ఒకటి పెద్దగా ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను. సో చలో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్. సో ప్రజెంట్ అయితే కనిపిస్తుంది కదా, ఆల్రెడీ మనం రేడియేటర్ ఫ్యాన్ అయితే రిమూవ్ చేసినాము. అండ్ ఇప్పుడు దీని ఫ్యాన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మన కంపెనీ నుంచి వచ్చిన R15M ఫ్యాన్ అన్నమాట. సో బేసికల్గా ఈ మోటార్స్ అనేటివి ఉంటాయి కదా, ఇందులోకి వాటర్ వెళ్ళినా లేకపోతే రిలేస్ ఏమైనా అటు ఇటు అయినా కూడా ఆటోమేటిక్ ఇదంతా మొత్తం స్ట్రక్ అయిపోద్ది అనమాట, మళ్ళీ ఇంకా రన్ అవ్వదు. ఇదైతే ఫ్రీగానే ఉంది, కాకపోతే చెక్ చేసినాము ఇదైతే వర్క్ అవ్వట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ R15M వేయించుకోవడం ఎందుకు, దాని బదులు ఇంకా NS200 ఫ్యాన్ వేయించుకుంటే కూలింగ్ ఎక్కువ అయింది కదా అని చెప్పేసి అని. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది NS200 ఫ్యాన్ అన్నమాట, చాలా పెద్దది కంపేరింగ్ టు R15. సో ఇప్పుడైతే మనం NS200 ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము. అండ్ మోరోవర్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంతో 2 minutesలో కూల్ అయ్యేదంతా దీంతో ఒక 1 minute లేదా 1.5 minutes, ఒక 30 seconds అయినా 1 minute అయినా తక్కువ ఉంటుంది అనమాట. సో చలో దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో నేను మీకు చెప్తాను. బేసికల్గా దీనికి క్లిప్పింగ్స్ అయినా స్క్రూస్ అయినా డిఫరెంట్ ఉంటుంది అండ్ దీనికి కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అండ్ మోరోవర్ మీరు బ్యాక్ కూడా చూసుకోవచ్చు, దీనికి వచ్చిన వైరింగ్ కేబుల్ అయినా అండ్ మన కంపెనీకి వచ్చిన వైరింగ్ కేబుల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2 వైర్ రిమూవ్ చేసేసి దీనికి ఇందులోకి వచ్చిన ఈ వైర్ ఉంది కదా, సో ఈ వైర్కి మనం కనెక్షన్ పెట్టేసుకొని సీదా మనం రిలేకి ఇచ్చుకోవచ్చు అనమాట. సో దట్ అది వర్క్ అయిపోద్ది ఇంకా. సో చలో ఫస్ట్ అయితే వైరింగ్ రిమూవ్ చేసి వైరింగ్ సాల్డరింగ్ చేద్దాము. చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసి చూద్దాం వర్క్ అవుద్దో కాదో అని చెప్పేసి అని. లెట్స్ గో. సో రైట్ నైతే కనిపిస్తుంది కదా, మనమైతే వైరింగ్ అనేది చేంజ్ చేసినాం అన్నమాట. సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ పైన ఇది కనిపిస్తుంది కదా, ఇది కట్ చేసి ఆ ప్లగ్కున్న బ్లాక్ వైర్కి, బ్లాక్ అండ్ రెడ్ వైర్కి ఇందులో వచ్చేసి మనకు బ్లూ వచ్చింది అనమాట. సో ఇందులో మనకు బ్లూ వస్తుంది, బ్లూ వైర్ ఏమో రెడ్కి ఇచ్చేసినాము అండ్ బ్లాక్ వైర్ నెగిటివ్కి ఇచ్చేసినాం అనమాట. సో ఇప్పుడైతే ఇది కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మనం సెట్ చేసినాము. ఇప్పుడైతే ఇది మన ఫ్యాన్లో అయితే ఇన్స్టాల్ చేసాము. ఇంకా చూసి ఇన్స్టాల్ చేసిన తర్వాత లెట్స్ సీ ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అండ్ మోరోవర్ ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో అదేంటో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి రబ్బర్ అన్నమాట. రేడియేటర్ ఫ్యాన్కి ఇలా వచ్చేసి ఈ బోల్ట్ ఉన్నాయి కదా, సో ఇది పట్టుకోనికి కరెక్ట్ గ్రిప్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడైతే మనం ఈ రబ్బర్ని లైట్గా కట్ చేయాలన్నమాట. ఎందుకు అంటే ఈ ఫ్యాన్ కొంచెం సైజ్ పెద్దది కదా, సో ఆ ఫ్యాన్ సైజ్ పెద్దది కాబట్టి దీనికి ఫిట్ అయ్యేటట్టు అండ్ ఆ రబ్బర్ అనేది లోపలికి వచ్చి ఫ్యాన్కి తగలకుండా ఉండడానికి మనమైతే ఇప్పుడు ఈ రబ్బర్ని కట్ చేస్తాము. సో చూస్తుంది కదా, నార్మల్గా ఇప్పుడు మనం ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. దీనికి పైన కింద 2 క్లిప్స్ వచ్చినాయి కదా, సో ఆ క్లిప్స్ని మన పాత ఫ్యాన్ ప్లేస్లోనే పెడుతున్నాము. అండ్ పైన కూడా మీరు రబ్బర్ చూడొచ్చు, రబ్బర్ ఆల్రెడీ మనం రిమూవ్ చేసినాం అన్నమాట. సో ఇప్పుడైతే ఈ ఫ్యాన్ని మొత్తం కనిపిస్తుంది కదా టైట్ చేసినాం అన్నమాట. అండ్ ఇప్పుడు స్క్రూస్ పెట్టేసి నార్మల్గా పైన ఇన్స్టాల్ చేయడమే. సో చూద్దాం ఇది ఎట్లా జరుగుద్ది, లైక్ కరెక్ట్గా ఫిట్ అవుద్దా కాదా అని కూడా నాకు తెలియదు. లెట్స్ సీ. సో ఫ్యాన్ అయితే ఆల్మోస్ట్ ఇన్స్టాల్ చేయడం అయిపోయింది అండ్ రైట్ సైడ్ ఒక బోల్ట్ కూడా ఎక్కిస్తే అయిపోయినట్టే. సో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ బోల్ట్ ఎక్కిస్తున్నాము. సో ఇది అయిపోయిందంటే మనం బైక్ స్టార్ట్ చేసి లైక్ నార్మల్గా కూలింగ్ అవుతుందో అవ్వట్లేదా చూస్తాము. సో లెట్స్ టెస్ట్ దట్.
ఫైనల్గా ఫ్యాన్ అయితే ఆన్ అయిపోయింది అండ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో నేను మీకు చూపించలేక నార్మల్గా బోల్ దగ్గర పెట్టామని చెప్పేసి అని. సో ఇది కనిపిస్తుంది కదా, సో ఇదే మన రేడియేటర్కి వచ్చిన పైన రబ్బర్ అన్నమాట. సో ఈ రబ్బర్ని మొత్తం రిమూవ్ చేసినాము. రిమూవ్ చేసేసి అక్కడ పైన చూస్తుంది కదా అది పెట్టేసినాం అన్నమాట. డైరెక్ట్ క్లిప్కి పెట్టేసినాం అన్నమాట డైరెక్ట్గా. సో ఈ రబ్బర్ లేకుండా పెడితే ఏమైంది అంటే మనకి ఫ్యాన్ అనేది ఫ్రీగా రొటేట్ అయిపోద్ది. అండ్ ఫ్యాన్ సైజ్ కూడా మీకు కనిపిస్తుంది, కింద ఎక్స్టెండ్ అయిపోయింది, పైన ఎక్స్టెండ్ అయిపోయింది ఫ్యాన్. సో అంత బల్జీ ఉంటుంది అన్నమాట ఫ్యాన్ అనేది. సో చలో ఇంకా నార్మల్గా బైక్ అయితే ఫ్యాన్స్ అయితే అన్ని పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. అండ్ రేడియేటర్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూల్ అయిపోతుంది అన్నమాట. లైక్ ఇంతకుముందు ఒక 30 సెకండ్స్లో కూల్ అయిపోయిందారా, 30 సెకండ్స్లో మొత్తం డౌన్ అయిపోయింది. అదే నార్మల్గా మన పాత ఫ్యాన్ అయితే ఒక 1 మినిట్ 1.5 మినిట్ ఈజీగా పట్టేది. ఇది జస్ట్ 20-30 సెకండ్స్లో మొత్తం చాలా సింపుల్గా కూల్ చేసేసింది. సో నార్మల్గా మీకు ఈ ఇన్స్టాలేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఒకవేళ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంతకంటే ముందు మీకు ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తున్నాను అనమాట. నార్మల్గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఫ్యాన్ వచ్చేసి లైక్ NS200 ఫ్యాన్ ఉంది కదా. సో బేసికలీ అది ఏంటి అంటే లైక్ ఇప్పుడు KTMలో ఉన్న 200cc బైక్స్ ఏవైనా కానీ అండ్ బజాజ్లో ఉన్న 200cc బైక్స్ ఏవైనా కానీ లైక్ NS200, RS200, RC200, Duke 200, సో ఈ 4 బండ్లలో అదే ఫ్యాన్ని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే KTM అండ్ బజాజ్ ఆర్ కోరిలేటెడ్ కదా, లైక్ అవి అఫిలియేటెడ్ కాబట్టి. సో అదే ఫ్యాన్ ఇప్పుడు మనం యూజ్ చేసినాం. నేనైతే నార్మల్గా NS200 ఫ్యాన్ అని చెప్పేసి అంటున్నాను, బట్ బేసికల్గా మీరు ఏ ఫ్యాన్ ఇన్స్టాల్ చేసినా కూడా వర్క్ అవుద్ది. అండ్ NS200 ఫ్యాన్ వచ్చేసి లైక్ దాని వోల్ట్స్ ఉంటుంది కదా, అది 12 volts అన్నమాట. అండ్ మన R15 ఫ్యాన్ వచ్చేసి కూడా 12 volts. సో 2 పవర్లోనైతే ఎలాంటి డ్రాబ్యాక్ ఉంటుంది, లైక్ బ్యాటరీ ఇష్యూస్ రావడం అయినా ఇలాంటి ఇష్యూస్ అయితే మొత్తానికి రావు మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు మనకు R15 వచ్చేసి 1.5 minute ఈజీగా తీసుకుంటుంది రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయితే. కాకపోతే ఈ పెద్ద ఫ్యాన్తో ఏంటి అంటే లైక్ ఒక 30 seconds 45 seconds అంత ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. నేను నా రియల్ లైఫ్లో ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. సో హైదరాబాద్లో నేను దాన్ని యూజ్ చేసిన లైక్ ఎంతసేపట్లో అంటే ఒక 20-30 secondsలో మొత్తం కూల్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ మీకు తెలుసు కదా, సో 20-30 secondsలో మొత్తం కూల్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు అండ్ ఐ థింక్ ఎలాంటి ఇష్యూస్ రావు అనుకుంటున్నా. సో చలో ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్ చేయండి, నేను ఇంకా క్లారిఫై చేస్తాను. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చలో మీట్ విత్ అనదర్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.